విశ్వనియంత యొక్క అద్భుతమైన రచన సాకార బ్రహ్మ బాబా ఎవరినైతే కుమార్కా బచ్చి అని అంటూ ఉండేవారో వారికి శివబాబా కర్తవ్యవాచకమైన గుణవాచకమైన పేరును ఇచ్చారు, ప్రకాశమణి అని. వారు తన దివ్యత మరియు అలౌకికత యొక్క ప్రకాశాన్ని మొత్తం విశ్వంలో వ్యాపింపజేశారు. 18 జనవరి 1969లో ఎప్పుడైతే పితాశ్రీ బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యారో ఆ అవ్యక్తమైన సమయంలో బాబాయే దాదీజీ గారికి తన సర్వశక్తులను విల్లు చేశారు. అప్పటి నుండి దీదీ మన్మోహిని మరియు దాది ప్రకాశ్మణిజీ గారు యజ్ఞం యొక్క కార్యభారమునంతా సంభాళించారు మరియు బాప్ దాదా ద్వారా ఉచ్చరింపబడినటువంటి అన్ని మహావాక్యాలను సాకార రూపం ఇవ్వడానికి నిమిత్తమై మొట్టమొదట సంఘటనను దృఢంగా చేశారు. అందరినీ తనకన్నా ముందుంచుతూ యజ్ఞం యొక్క విస్తారం చేశారు. దాదీజీ యొక్క అనేక విశేషతలను మనమంతా ఆగస్టు మాసంలో రివైజ్ చేసుకుందాము. అలాగే వారి మధురమైన శిక్షణలను మన స్వరూపంలోకి తీసుకొని వద్దాము. ప్రత్యేకంగా బ్రహ్మవత్సలందరూ ఆగస్టు మాసంలో దాదీజీ సమానంగా కర్మాతీత స్థితిని తయారు చేసుకునే రేస్ చెయ్యాలి. కర్మలు చేస్తూ కర్మల బంధనానికి అతీతంగా తమ ఆత్మిక స్వరూపంలో స్థితులయ్యేటువంటి అభ్యాసము చెయ్యాలి. ఎలా అనుభవం అవ్వాలి అంటే, ఇక చేయించేవారు చేయిస్తూ ఉన్నారు, నేను కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నాను. దీనితో దేహ అభిమానం యొక్క నేను అనే భావము స్వతహాగా సమాప్తమైపోతుంది. ఆత్మాభిమాని స్థితి న్యాచురల్గా సహజంగా తయారవుతూ ఉంటుంది. మరి రండి, మనమంతా కలిసి అలాంటి తీవ్ర పురుషార్థము చేద్దాము. దాదీజీ యొక్క విశేషతలను, అమూల్య శిక్షణలను జీవితంలో ధారణ చేద్దాము.